జూనియర్ ఆర్టిస్ట్గా మనసు మమత సినిమాతో తెరపైకి వచ్చి లవర్ బాయ్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో తరుణ్ తాజాగా ఇది నా లవ్ స్టోరీ అని ఒక మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా తరుణ్ వాళ్ళ మదర్ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో తన చిన్నప్పటి భక్త ప్రహ్లాద నుంచి తన జీవిత చరిత్ర గురించి ముచ్చటించారు. తను ఇండస్ట్రీకి ఎలా వచ్చారు, రావడానికి రీజన్ ఏంటనే విషయాలను మీడియాతో చర్చించారు. తన కుమారుడు తరుణ్ ఆర్తి అగర్వాల్కు ఉన్న సంబంధం గురించి కూడా వివరించారు. మీరు తరుణ్ మదర్గా, ఒక సినిమా ఇండస్ట్రీ పర్సన్గా తరుణ్ కెరీర్ గురించి చెప్పండి అని యాంకర్ అడిగిన క్వశ్చన్కి తరుణ్ వాళ్ళమ్మ, నేను వాడి గురించి అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. వాడిని బాగా చదివించి యుఎస్ పంపించాలి అని అనుకున్నాను. కానీ నువ్వే కావాలి సినిమా చేశాడు. నేను కూడా అంతలా హిట్ అవుతుందని అనుకోలేదని చెప్పింది. హీరోస్ అంటే ఎప్పుడు హిట్లే ఉండవు, అప్పుడప్పుడు ఫ్లాప్లు కూడా ఉంటాయని వివరించారు. వాడు సినిమాలు వస్తాయా రావా అని చూడడు, కష్టమైన నచ్చిన పనిని ఇష్టంగా చేయాలని చెప్తాడని వివరించింది. మూవీ హిట్ అవ్వాలంటే అన్నీ ఉండాలని వివరించారు. కాంట్రవర్సీస్ విషయానికి వస్తే ఎవరైతే ఫేమస్ గా ఉంటారో వాళ్ల మీద కాంట్రవర్సీస్ రావడం కామన్. త్రిష వాళ్ళ మదర్, శ్రియ వాళ్ళ మదర్ మేం చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళం. నేను శ్రియ వాళ్ళ మదర్ చాలా నవ్వుకునే వాళ్ళమని చెప్పింది. ఆర్తి అగర్వాల్ గురించి మాట్లాడుతూ చాలా ఇన్నోసెంట్ అని చెప్పింది. వాళ్ళిద్దరూ జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పింది. వాళ్ళు లవర్స్ అయితే మమ్మల్ని అడిగి పెళ్లి చేసుకునే వాళ్ళు కదా అని చెప్పింది. తాను చనిపోయినప్పుడు చాలా బాధపడ్డాను అని చెప్పింది.